వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంటిలాగా సింపుల్గా చేసుకుని చికెన్లో వంచిన చారు చేసే విధానం. దానికి కావాల్సిన పదార్థాలు: అల్లము, వెల్లుల్లి, ఎండుమిర్చి పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా టొమాటోను వేసి ఇవంతా బాగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేడెక్కినాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగినాక దాంట్లోకి మనము ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి అది ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయితేనే దాంట్లోకి మనము టొమాటోస్ వేసుకొని అది ఫ్రై చేసుకోవాలి. ఇది ఇట్లా ఆయిల్ అంతా బయట వచ్చేలా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకొని అది ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా హాఫ్ ఫ్రై అయినాక దాంట్లో కొంచెము ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అది ఫ్రై అయినాక దాంట్లోకి ఇట్లా వచ్చినాక మనము పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా బయట వస్తుంది. అట్లా వచ్చినాక మనము కొద్దిగా వాటర్ పోసుకొని మనము దాంట్లోకి కారం పొడి, ధనియాల పొడి వేసి ఆఫ్ ఒక 2 విజిల్స్ పెట్టి ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసుకొని అది పక్కన పెట్టుకొని మళ్ళీ బాండ్లీ పెట్టుకోవాలి. దాంట్లోకి మనము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకొని సన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయ, కరివేపాకు వేసి అది ఫ్రై చేసుకొని కొద్దిగా టమాటో క్యూరీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి ఫ్రై చేసుకోవాలి. అదంతా బాగా ఫ్రై అయినాక ఈ కుక్కర్లో ఉడకపెట్టుకోండి చికెన్. మనము చికెన్ మాత్రం తీసుకొని ఆ ఫ్రై అయ్యే దీంట్లోకి వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. ఇంకా వేరే మోడల్గా ఏమైనా చేసేట్లుంటే చెప్పండి, నేను ట్రై చేస్తాను. Thank you friends for watching my videos. Thank you.